హాయ్ ఫ్రెండ్స్, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్ హై బీపీ. దీనికోసం మనం జీవితాంతం మందులు వాడుతూ ఉంటాం. కానీ చైనాలో 800 ఏళ్ల నాటి ఒక పురాతన వ్యాయామం మందుల కంటే వేగంగా బీపీ తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. రోజు కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు, మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆ బాదు వాంజిన్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన బీజింగ్లో నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ జింగ్ లీ నేతృత్వంలో బృందం 40 ఏళ్లు పైబడ్డ 216 మందిపై ఏడాది పాటు క్లినికల్ ట్రయల్స్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా జేఏసీసీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ వ్యాయామం ఎలా ఉంటుంది? బాదు వాంజిన్ అంటే 8 రకాల పద్ధతులు కలిగిన ఒక ప్రాచీన చైనీస్ వ్యాయామం. ఇందులో నెమ్మదిగా చేసే కదలికలు, శ్వాస నియంత్రణ, ఇంకా ధ్యానం మిళితమై ఉంటాయి. ఇది ఏరోబిక్స్లా వేగంగా ఉండదు, అలాగని యోగాలా కష్టంగా కూడా ఉండదు. చాలా సాఫీగా, ప్రశాంతంగా సాగే ఈ వ్యాయామం మన రక్త ప్రసరణ క్రమబద్ధీకరిస్తుంది. ఈ వ్యాయామం చైనీస్ సాంప్రదాయంలో ఆకాశాన్ని ఎత్తడం అని పిలుస్తారు. ప్రయోగాత్మక పరీక్షలు తెలియని విషయం ఏంటంటే, వారానికి 5 రోజులు ఈ వ్యాయామం చేసిన వారిలో సిస్టోలిక్ బీపీ సుమారు 5 mmHg వరకు తగ్గింది. సాధారణంగా మొదటి దశలో ఇచ్చే బీపీ మందులు ఎంత ప్రభావం చూపిస్తాయో ఈ వ్యాయామం కూడా అంతే ఫలితమిచ్చింది. కేవలం 3 నెలల్లో మార్పు మొదలై ఏడాది పాటు ఆ ప్రయోజనం స్థిరంగా ఉండటం విశేషం. చాలామంది బీపీ తగ్గేందుకు వేగంగా నడుస్తూ ఉంటారు. అయితే ఈ పరిశోధనలో నడకతో పోలిస్తే బాదు వాంజిన్ వ్యాయామం సమానమైన లేదా అంతకంటే మెరుగైన ఫలితాలు ఇచ్చిందని తేలింది. ముఖ్యంగా దీనికి ఎలాంటి జిమ్ అవసరం లేదు, అలాగని ఖర్చు కూడా లేదు. పక్కాగా కోచింగ్ కూడా అక్కర్లేదు. ఇంట్లో చిన్న స్థలంలో ఎవరైనా దీన్ని సులభంగా చేసేయచ్చు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? వయసు మళ్ళిన వారు లేదా జిమ్కి వెళ్లి బరువులు ఎత్తలేని వారికి ఇదో గొప్ప అవకాశం. మందులు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీపీని తగ్గించుకునేందుకు ఇదో సురక్షిత మార్గమని యార్లే స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ హెర్లాండ్ క్రూమ్ హోల్ట్ పేర్కొన్నారు. దీన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ముప్పు భారీగా తగ్గించవచ్చు. చూస్తారుగా, 800 ఏళ్ల నాటి ఆ పాత పద్ధతి నేటి హైటెక్ యుగంలో మన ఆరోగ్యం కాపాడే ఆయుధంగా మారిపోయింది. మీ కుటుంబంలో బీపీతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ బాదు వాంజిన్ గురించి తప్పకుండా చెప్పండి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.